सत्य भगवान की हारती కొబ్బరికాయ నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండమ్మా. ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. విరాజం దర్శయామి నమస్కరోమి. సత్య భగవానికి సత్యనారాయణ స్వామి భగవానికి మళ్ళీ అక్షతం తీసుకోండమ్మా. ఇది స్కాందా పురాణే దేవాఖండే సత్యవతకథాయా ద్వితీయోధ్యాయ ప్రారంభ. రెండో అధ్యాయం చెప్తున్నారు, శ్రద్ధగా నుండి. పూర్వం కాశీపట్నం గంగా తీరంలో శతానంద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా ఉత్తముడు. గత జన్మ ప్రారంభం వల్ల అతను ఎలాంటి పండితుడయ్యా అంటే వేదానికి అర్థం కూడా తెలుసుకున్నవాడి. గత జన్మ ప్రారంభం చేత ముందే అనుకున్నాం కదా, కర్మఫలం తప్పించలేమని. గత జన్మ ప్రారంభం వల్ల కటిక దారిద్ర్యం వస్తున్నాడు. వారు అలా నదీ తీరంలో దుఃఖితులై ఉన్నారు. స్వామి ఎవరైతే నిత్యం భగవత్ ఆరాధన చేస్తుంటారో వారి యందు స్వామి అనుగ్రహం ఉంటుంది. మన ఇంట్లో పనివాడు ఉన్నాడనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, మనతో నమ్మకంగా ఉంటే వారికి ఏమైనా అయితే మనం దగ్గర ఉండి చూసుకుంటామా లేదా? అలా ఈశ్వరుని నమ్మిన వారిని ఏదో రూపంలో వచ్చి కాపాడతాడు. అది మన సనాతన సాంప్రదాయంలో మనం నమ్మేది. ఆయన ఆ రూపంలో రాడు, వేరే రూపంలో వచ్చి కాపాడుతుంటాడు. ఇది సత్యం, ఇది చెప్పిన చరిత్ర చెప్పిన సత్యం. అలా అతను నదీ తీరంలో దుఃఖిస్తుండగా సంధ్యా సమయంలో స్వామి ఒక ముసలి వేషధారి ఎదురుగా వెళ్ళవుతున్నాడు. ఉత్తర ప్రశ్నాన్ని అడిగాడు, క్షేమ సమాచారం అంతా తెలుసుకున్నాడు. అతను వృత్తాంతం అంతా చెప్పినాడు. అప్పుడు చెప్తున్నాడు, సత్యవ్రతం చేయము ప్రభావంగా నీకు క్రమేపీ దారిద్ర్యం పోయి సకల సంపదలు కూడా కలుగుని చెప్పగా ఆ వ్రత విధానం కూడా తెలుసుకున్నవాడై భక్తి శ్రద్ధలతో నారాయణ మంత్రం చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో రాముడు వెళ్ళిపోయినాడు. అతను అనుకుంటున్నాడు భగవంతుడే రూపంలో వచ్చేస్తున్నాడు అనుకున్నవాడై సాష్టాంగ నమస్కారం చేసి ఇంటికి వెళ్ళినాడు. కానీ మనసులో ఒక చింతన ఉన్నది. ఎందుకంటే ముందే అనుకున్నాను కదా, ఆర్థిక చింతన లేదు అతని దగ్గర. కానీ భగవంతుని నమ్మినాడు, నామస్మరణ చేస్తున్నాడు. ఉదయాన్నే లేచి భగవంతుని మీద భారం వేసి, అందుకోసం లేచిన వెంటనే ఏమని చెప్తారు, భగవంతుని తెలుసుకోమని చెప్తుంటారు. చేసేవాడు ఎవరు? అతని. కర్మ చేయించేవాడు అతని. సమర్పించేది అతనికి. అంతా ఈశ్వరాత్మనం. అలా జాతకం బాగాలేకుంటే నిజమే బాగుండదు. చెప్తున్నా కదా, జాతకం బాగాలేదని ముద్దులు వేసేకుంటే నిజమే బాగుండదు. కానీ నా యందు పరమేశ్వరుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడని పెద్దలకి మన స్వామికి నమస్కారం చేస్తే, మన నమ్ముకున్న దేవుడికి నమస్కారం చేస్తే స్వామి అంతా శుభాన్ని ఇస్తుంటాడు. అలా అతను రాత్రంతా స్వామి నమస్కారం చేసుకొని ఉదయాన్నే భిక్షాటకం వెళ్ళినాడు. చాలా ద్రవ్యం లభించింది. ఎందువల్ల? స్వామి అనుగ్రహం వల్ల లభించినది. స్వామి ఏ రూపంలో వచ్చాడు? ఆ రూపంలో ద్రవ్యం ఇచ్చాడు. అందరి రూపంలో స్వామి ద్రవ్యాన్ని ఇచ్చాడు. రోజు వెళ్ళినా ఎవరు పెట్టేవారు కాదు అతనికి. అతను ఆనందపడి ఇదంతా స్వామి కృప అనుకొని ఇంటికి వచ్చి యథావిధిగా ఎలా చేస్తున్నారో భక్తి ప్రవర్తనతో సత్యనారాయణ వ్రతం చేసినాడు. తత్ప్రభావంతో స్వామి అనుగ్రహం చేత అతి కొద్ది కాలంలోనే ధనవంతుడు పుత్రవంతుడు అయినాడు. అలా క్రమం తప్పకుండా అతని నియమాలు పాటిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ అతను వ్రతం చేస్తున్నాడు. అతను చేస్తుండగా ఎవరైనా తెలుసుకున్నారా అంటే అదే పట్టణానికి చెందిన పుల్లలు అనుకునేవాడు. వాడి దగ్గర ఏముంటుంది? ఏమీ ఉండదు. నిత్యం అరణ్యానికి వెళ్ళి పుల్లలు తెచ్చుకొని ఇంటి ముందుకి వస్తున్నాడు. అతను అనుకున్నాడు, ఆ రోజు చాలా ఆకలి దప్పికాయి అరుగు మీద కూర్చున్నాడు. మంచినీళ్ళైనా ఇవ్వలేకపోతాడా అనుకొని కూర్చున్నాడు. ఇంట్లో సంస్కృతంలో మామూలుగా శ్లోకాలన్నీ చెప్పుకుంటున్నారు.
మొత్తం